హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్. కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. కెరియర్ జోన్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే, బ్యాంక్ జాబ్, ఇన్సూరెన్స్ నోటిఫికేషన్ వివరాలని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 250 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 31, ఎస్టీ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకు 63, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 21, అన్రిజర్వ్ కేటగిరీలో 121 ఉన్నాయి. టోటల్గా 250 పైగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్హతలు ఏంటి, ఈ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 48,480 రూపాయల శాలరీ ఉంటాయి. వీటితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ అకామిడేషన్, సీసీఏ, మెడికల్ బెనిఫిట్స్, అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వయసు 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. 1/1/2025 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 155 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours టైం ఇవ్వడం జరిగింది. రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 45 క్వశ్చన్స్, 60 మార్క్స్, 60 minutes టైం ఇచ్చారు. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్, అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 minutes టైం ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 35 క్వశ్చన్, 40 మార్క్స్, 40 minutes టైం ఇచ్చారు. డాటా అనాలసిస్, ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 minutes టైం ఇవ్వడం జరిగింది. టోటల్గా 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటాయి. 155 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా తప్పుగా సమాధానం చేసి ఉన్నట్టయితే 1/4 పెనాల్టీ మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు, అదేవిధంగా పర్సనల్ ఆధారంగా ఈ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ వివరాలని ఒకసారి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటున్నారో వారికి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్నట్టయితే అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కండక్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, నర్సాపేటలో ఈ ఎగ్జామినేషన్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ యూకో బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO పోస్టులను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 250 పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరీ వైజ్గా ఎస్సీ వాళ్ళకి 31, ఎస్టీ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకి 63, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 21, అన్రిజర్వ్ కేటగిరీలో 121 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దేశవ్యాప్తంగా టోటల్గా 250 వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు. ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి February 5th వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.